హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మసాలా గుత్తొంకాయ కర్రీ చేసే విధానం మీకు చూపిస్తాను. వంకాయలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఈ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. వంకాయలు ముక్కలు, కొద్దిగా అల్లం పేస్టు, మనం మిక్సీలో పేస్ట్ చేసి రుబ్బి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొద్ది పసుపు, ఉప్పు, సాల్ట్ అవి వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక ముక్కల్లో పెట్టేసుకోవడం. ఇందాక చెప్పాను కదండి, ఉల్లిపాయల పేస్ట్ అన్నీ మిక్సింగ్ చేసుకుంది. ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇలా వంకాయ ముక్కలకి పెట్టుకోవడమే అండి. ఇలా కలిపి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఇలా గుత్తి వంకాయలు పేస్ట్ చేసుకొని ముక్కలకు పెట్టాలండి. ఆయిల్ పెట్టాలి. ఆయిల్ ప్యాన్ వెలిగించి ఆయిల్ పెట్టాలి. ఆయిల్ తర్వాత ఒక పొడికి నిదానంగా వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ కొంచెం తిరిగేసుకోవాలండి. ఇలా వంకాయలు తిరిగేసుకున్నాక కొంచెం బాగా మగ్గనియాలండి. తిరిగేసుకోవాలి ఒక్కొక్కటి మగ్గనియాలి. మనం ఇందాక మిక్సీ పెట్టుకున్న అల్లం వండింటి పేస్ట్ ఉంది కదా, ఇంకా అది వేసుకోవడం గుడ్డిలాగా కలుపుకోవాలండి. కలుపుకుని కొంచెం మగ్గాక కొత్తిమీర కరివేపాకు వేసుకోనండి. కొంచెం కలుపుకోవాలి లైట్గా. అంతే అండి, ఈజీగా మసాలా గుత్తి వంకాయ రెడీ. వేడి వేడి అన్నంలోకి, రోటీలోకి, పులికాయలోకి కూడా చాలా బాగుంటుందండి. అంతే అండి, ఈజీగా మసాలా గుత్తి వంకాయ రెడీ. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయండి. మరికొంత వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ ఛానల్లో కలుద్దాం. మసాలా వంకాయ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో చేయండి. మరికొంత వీడియోస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఛానల్.